భుజంలో మనకి చాలా సమస్యలు ఉంటాయి. అందులో ఒకానొక సమస్య ఫ్రోజన్ షోల్డర్ అండి. ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటంటే మనకి భుజం చుట్టూ ఒక క్యాప్స్యూల్ ఉంటుంది. ఆ క్యాప్స్యూల్ థిక్‌గా ఫామ్ అవుతుంది. ఇందువల్ల అంటే దానికి చాలా కారణాలు ఉండొచ్చు. మామూలుగా అది ఎవరిలో చూస్తుంటామంటే 40-70 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్‌లో చూస్తుంటాము. ప్లస్ డయాబెటిక్ పేషెంట్స్, థైరాయిడ్ పేషెంట్స్‌లో ఎక్కువ చూస్తుంటాం. దీంట్లో 3 టైప్స్ ఉంటాయి ఈ ఫ్రోజన్ షోల్డర్స్‌లో. ఒకటి పెయిన్ఫుల్ స్టేజ్, ఫ్రోజన్ స్టేజ్ అండ్ థాయింగ్ స్టేజ్. దీనికి ట్రీట్మెంట్ ఎలా అంటే మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి పెయిన్ఫుల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఎన్సైడ్స్ పెడతాము, రెస్ట్ ఇస్తాము, ఫిజియోథెరపీ చేస్తాం. మనకి తగ్గట్లేదు అంటే మనం ఇంకా సర్జరీకి తీసుకెళ్ళి అనస్థీషియా ఇచ్చి మ్యానిపులేట్ చేస్తాం. ఇంకా ఫైనల్గా మనం ఆర్థ్రోస్కోపీ చేసి లోపల ఉన్న క్యాప్స్యూల్ని మనము బ్రేక్ చేస్తాం దీంతో ఆర్థ్రోస్కోపీ ద్వారా. డయాబెటీస్ ఉన్న పేషెంట్స్, థైరాయిడ్ ఉన్న పేషెంట్స్ వాళ్ళకి ఫ్రోజన్ షోల్డర్ వస్తే వాళ్ళకి తగ్గాలి అంటే మన టాబ్లెట్స్ కన్నా మెయిన్ వాళ్ళు చేయాల్సింది ఫిజియోథెరపీ ఒకటి చేసుకుంటూ ఈ షుగర్ అండ్ థైరాయిడ్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇవి పెట్టుకుంటే మనకి మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. థ్యాంక్ యూ.